ఏమిటి? సూర్యుడు తన నడకని కొంచెం కొన్ని డిగ్రీల ఉత్తరం వైపుకి వాలి నడవడం మొదలుపెడతాడు. ఈ నడక వాలి మొదలుపెట్టే కాలం అత్యంత ఫలప్రదమైన కాలమని, ఉపాసనా కాలమని చెప్తారు. అయితే దీంట్లో ఈ సూర్యుడు నడక మొదలు పెట్టంగానే వస్తున్నటువంటి లేదా మధ్యలో ఉన్నటువంటి పుష్యమాసము శూన్యమాసంగా చెప్పబడుతుంది. సూర్యుడి నడక మనకి చాలా ముఖ్యమైనప్పటికీ పౌష్యము సగం ఉన్నది కదా, ఇంకా అదేమో శూన్యమాసంగా చెప్తారు. శూన్యమాసం వెళ్ళిపోగానే మొదలయ్యేటువంటి ఈ మాఘమాసము చాలా విశేషమైనది. ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి. మాసం అంతా కూడా సూర్యారాధన చాలా విశేషంగా చేయబడుతుంది. సూర్యారాధన ఎట్లా చేయాలి, సూర్యుడికి ప్రత్యేకంగా పూజ చేసే విధానాలు ఉన్నప్పటికీ ఏ విధానము తెలియని వాళ్ళు కూడా సూర్యుడిని సులభంగా ఉపాసన చేసుకోవచ్చు. ఉపాసన అనగానే అదేదో పెద్ద బ్రహ్మాండమైన విషయంగా కనపడుతుంది, వినపడుతుంది, కానీ ఏమీ లేదు. పొద్దున్నే స్నానం చేయటం, సూర్యుడికి ముఖం చూపించటం, చూడడమే. ఎదురుగుండా సూర్యబింబానికి ఇలా ఆయన ఇట్లా బయటకు వస్తూ ఉంటాడు. మనం చక్కగా ఎదురుకుండా నిలబెడతాం. సుస్నాతులై చక్కగా స్నానం చేసి, దీనికోసం మళ్ళీ మనం నదికో వాపికూప తటాకాదులకో వెళ్ళక్కర్లా, ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది. వాపికూప తటాకాదులకి ఏదైనా నదీ స్నానము సముద్ర స్నానము చేస్తే మరింత ఫలప్రదము విశేషము. చెయ్యలేకపోయినా తప్పులేదు. ఇంట్లో స్నానం చేసిన సూర్యోదయం అవ్వగానే సూర్యబింబాన్ని చూసి మనకి అవకాశం